ఎన్డీఏ మే లూజ్ మెజారిటీ. హలో నమస్కారం. తమిళనాడు అన్నామలై వైదొలిగాడు. కావలసిన కార్యం గంధర్వులే తీర్చారంటారు. అదేంటి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు మీకు. కావలసిన కార్యాన్ని గంధర్వులే తీర్చారు అంటే ఇక్కడ ఏమైందంటే అన్నామలై తొలగాలని కోరుకున్నది అందరికన్నా ముందు డిఎంకేకి నిద్ర పట్టకుండా చేశారు. పొరపాటున రేపు గనక ఏ ఛాన్స్ అయినా అన్నామలై సీఎం అయితే ఒక్క డిఎంకే వాడిని ఒక లీడర్ని కూడా వదిలిపెట్టారు. అందుకే మొట్టమొదటిగా డిఎంకే వేసిన పెద్ద పన్నాగం ఇది. తర్వాత రెండవది ఏడీఎంకేని అడ్డం పెట్టుకొని ఏడీఎంకే పొత్తు అన్నామలైకి ఇష్టం లేదనడం 100% నిజమది. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఒక్కసారి ఆలోచించండి. డిఎంకే కరప్షన్ని అవినీతిని ఎండగట్టిన అన్నామలై ఏడీఎంకే కరప్ట్ కాదా? సెంధిల్ బాలాజీ ఎవరండి? ముందు ఏడీఎంకే మినిస్టర్, గవర్నమెంట్లో మినిస్టర్. అతను స్వయాన కట్టల నోట్లతో బస్తాలతో ఇతని దగ్గరికి వచ్చి చేరాడు. స్టాలిన్ దగ్గరికి స్వయాన ఆహ్వానించి ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు. అంత ఓపెన్గా బాహాటంగా లంచగొండితనం. ఈ అవినీతిని ఎండగట్టకుండా మోదీ అంటే అన్నామలైను ఎడపాడి పళనిస్వామి ఒకే జీపెక్కి ఎలా ప్రచారం చేస్తాడు ఆలోచించలేదు. బీజేపీకి ఎంతసేపు స్వార్థమే, వాళ్ళకి కావాల్సింది ఎమ్మెల్యేలు ఎంపీలు. సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు. అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రచారం ఏమిటి, ఎలా దీన్ని సమర్థించుకుంటుంది అంటే అన్నామలై ఎడబాడి ఇద్దరు ఉండొచ్చు కదా, ఎందుకు తీసేయాలి? ఇది టాక్టికల్గా తీసేయడం అనమాట. వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏమిటంటే కూటమి ఉంటేనే మనకు గెలుపు సాధ్యం. ఎలా ఆంధ్రాలో మన ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచిందో అదేవిధంగా ఇక్కడ గెలుస్తుందన్న ఆశాభావం ఉంది, బాగానే ఉంది. కానీ ఒక విషయం గ్రహించండి, మీకు ఆంధ్రాలో వైఎస్ జగన్ మీద ఉన్నంత యాంటీ ఇన్కంపెన్సీ స్టాలిన్ మీద తమిళనాడులో ప్రస్తుతం లేదు. ఇంకా ముందు కూడా ఇంకో స్ట్రాంగ్ అవుతుంది. అది లేకపోబట్టి ఈ కూటమి వల్ల డిఎంకేనే బెనిఫిట్ అవుతుంది. అన్నామలై లేకుండా బీజేపీ ఎడపాడి పళనిస్వామి కూటమి అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. తప్పకుండా మెజారిటీ అయితే గ్యారంటీగా రాదు. మెజారిటీ రాదు. ఎందుకంటే జనం కూడా గమనిస్తున్నారండి. ఇంతకాలం కష్టపడి పార్టీని పైకి తెచ్చి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెంచిన మనిషిని బయటకు పంపించేసి, అంటే మోదీ బీజేపీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మోదీ గారి ఛాంతో ఎడపాడి పళనిస్వామి చాలా బలం ఉన్నట్టు అనుకుంటున్నారు. అది ఫేడ్ అవుతూ వస్తుంది. జయలలిత పోయిన తర్వాత ఏం లేదు అక్కడ ఏడీఎంకేలో. ఇంకా వచ్చేటికి మొత్తం డౌన్ అయిపోతుంది. ఇంత మాత్రం గ్రహించకుండా బీజేపీ అడుగు వేసిందంటే ఇది పెద్ద కుట్ర, ద్రోహం. కుట్ర కన్నా ద్రోహం అని చెప్పాలి. ఏంటి ద్రోహం? డిఎంకే గెలవాలని బీజేపీనే అనుకుంటుంది. ఇది నిజం, నేనేదో అక్కసుతో చెప్పటం లేదండి. ఇదేదో అండర్స్టాండింగ్. సెంధిల్ బాలాజీ రైడ్ అయిన తర్వాత టాస్మాక్లో ఈడీ రైడ్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. ఎవరిని కలిసారండి? అందరూ లాయర్స్ని కలిసారనుకుంటారు. ఏమిటి గ్యారంటీ? క్యాబినెట్ మినిస్టర్ని కలవలేదు అని. రాత్రి 12 గంటలకు వెళ్ళి తెల్లారుజామున 6 గంటలకు వచ్చాడు. ఏంటనేది? ఇంకా ఐడియాలజీ విషయానికి వస్తే బీజేపీ ఇక్కడ ఏడీఎంకేను, మన దగ్గర టీడీపీ, ఈ రెండు పార్టీలు ఒకటే. వీళ్ళిద్దరు మైనారిటీని సపోర్ట్ చేస్తారు, మైనారిటీకి రిజర్వేషన్స్ని సపోర్ట్ చేస్తారు, మత మార్పిడి బిల్లును వ్యతిరేకిస్తారు. మరి అటువంటప్పుడు ఏడీఎంకేను బీజేపీ పదవికి వచ్చిన తర్వాత కూడా హిందువుల కళను నెరవేరుస్తారా? చేయలేరు. మత మార్పిడి బిల్లును తేగలరా? తమిళనాడులో అస్సలు సంభవం లేదు. గుళ్ళు గోపాలను కాపాడగలుగుతారేమో, అదొకటి జరుగుతుందేమో, కానీ వేరే విధంగా ఏది జరగదు. ఆ మైనారిటీ అపీస్మెంట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అన్నామలై సిద్ధాంతపరంగానూ రాజీ పడడు, అవినీతి విషయంలో రాజీ పడడు, నీతి నియమాలకు కట్టుబడి ఉంటాడని బాగా తెలిసింది కాబట్టే బీజేపీ ఒక ఎత్తుగడేసింది. అన్నామలై తనకు తానే వెళ్ళిపోయి ఉంటే మోదీ గారిని ఎదిరించి వెళ్ళిపోయినట్టు వీళ్ళకు ఒక అభిప్రాయం జనంలో వచ్చేస్తే మోదీ గారి పరపతి తగ్గిపోతుంది, చాలా అవమానకరం. అందుకే బతిమిలాడుకున్నట్టు అనిపిస్తుంది నాకు. బాబాబు మేమే తోసేసినట్టు వెళ్తూ కొంచెం మా గారి ఇజ్జతన్న ఉంటుంది, నువ్వు అలా కోపడి రిజైన్ చేసి వెళ్ళిపోకు, మేమే పంపిస్తాం కొద్దిగా పార్టీలో అక్కడిక్కడ కూర్చొని ఒక 5-6 నెలల్లో మెల్లగా బయటకు వెళ్ళిపో కావాలంటే అని చెప్పి ఉండొచ్చని నా అనుమానం. జై శ్రీరామ్. ఇంకో భవిష్యవాణి చెప్తున్నానండి. ఫ్యూచర్లో నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ అన్నామలై ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఎన్డీఏకి మెజారిటీ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గిపోతుంది. తస్మాత్ ఆర్ఎస్ఎస్ లీడర్స్ చెప్తున్నాను, జాగ్రత్త.